ఓల్డ్ సిటీ బోనాలంటే ముందుగా గుర్తొచ్చేది జులూస్. అంటే ఊరేగింపు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ జులూస్ అనేది కండక్ట్ చేస్తారు. వాళ్ళకి అనుగుణంగా. సో, ఈ జులూస్ కండక్ట్ చేసేటప్పుడు మనం లా అండ్ ఆర్డర్ అయితే పాటించాలనమాట. పోలీస్ దగ్గర నుంచి పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి. సో, వితౌట్ పర్మిషన్ మనం ఈ జులూస్ కండక్ట్ చేస్తే ఆపేస్తారు అండ్ కేస్ కూడా రిజిస్టర్ చేస్తారనమాట. ఐపీసీ సెక్షన్ 268, 290 ప్రకారం అయితే మీరు పబ్లిక్ న్యూసెన్స్ కింద అయితే మీ పైన ఎఫ్ఐఆర్ అయితే బుక్ చేస్తారనమాట. సో, ఎంతమంది ఉంటే ఈ పర్మిషన్ తెచ్చుకోవాలని డౌట్ ఉంటుంది. 20 మంది కంటే ఎక్కువగా ఉన్నప్పుడు డీజే, బ్యాండ్ అక్కడ ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నప్పుడు మీరు కంపల్సరీగా మీ నియర్ బై పోలీస్ దగ్గర నుంచి అయితే పర్మిషన్ తీసుకోవాలి. దీనికి గాను నియర్ బై పోలీస్ స్టేషన్‌లో ఎళ్లి వాళ్ళ దగ్గర కొన్ని పోలీస్ స్టేషన్‌లో ఆల్రెడీ ఫార్మ్స్ అయితే ఉంటాయి. ఈ జులీస్‌కి సంబంధించి ఫార్మ్స్ అది ఫిల్ చేసేసి అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయడం వల్ల వీళ్ళు మీకు పర్మిషన్ ఉంటదో, అందులో ఏ ఏరియా నుంచి మీరు జులూస్ కండక్ట్ చేస్తున్నారు, రూట్ ఎక్కడి నుంచి వెళ్తున్నారు, వే టు వేర్ అనేది మెన్షన్ చేయాలి క్లియర్‌గా. ఫైనల్ నోట్ ఏంది అంటే ఏదైతే జులూస్‌లో కొంతమంది తల్వార్లు, జంబియాలు తిప్పడం జరుగుతుంది అనమాట. ఏదైతే ఆర్మ్స్ యాక్ట్ 25 సెక్షన్ ప్రకారం అయితే పనిషబుల్ అవుతారు. 7 ఇయర్స్ సివియర్‌గా పనిషబుల్ అవుతుంది అనమాట. సో, జాగ్రత్తగా ఉండండి. కొంతమందికి లైసెన్స్ కింద గన్స్ అయితే ఇస్తారనమాట. అది తెచ్చి పబ్లిక్‌లో మీరు చూపించి అది ప్రదర్శించొద్దు అనమాట. అది మీకు రక్షణ కోసం ఇచ్చింది. సో, లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది అండ్ మీకు కూడా పనిష్మెంట్ అయితే ఉంటుంది. సో, బీ కేర్‌ఫుల్.